జేడీ ఫౌండేషన్ నుంచి. తెలుసా మీకు ఆ ఫౌండేషన్ గురించి? సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ గారిది. సో ఆల్రెడీ సార్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఎలా ఉండాలి? సో మీలో ఎవరికైనా మనం ఆ బండికి ఇవ్వకుండా అది వెళ్ళినా రోడ్డు మీద పడేస్తాడు చాలా మంది. ప్లాస్టిక్ ఎంత ప్రమాదం అందరికీ తెలుసు. దానివల్ల క్యాన్సర్ అని చాలా భయంకరమైన రోగాలతో ఈరోజు ప్రపంచంతో విలువలాడుతుంది. అటువంటి ప్లాస్టిక్ మహమ్మారిని మనం పాలద్రోలి మంచి పాలద్రోళాలను మంచి ఉద్దేశంతో మా జేడీ ఫౌండేషన్ లక్ష్మీనారాయణ గారు, శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు పిలుపునరకు ఈరోజు కోరమండల్ విశాఖపట్నం, కోరమండల్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం వారి ఆర్థిక సాయంతో వాళ్ళు బ్యాగ్స్ ఇచ్చారు. స్కూల్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళి మీరు మోటివేషన్ చేసి ఇవ్వండి అని చెప్పి వారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ. తర్వాత పెట్టేసుకుని చిన్న బాక్స్ పట్టుకొచ్చేస్తున్నారు. ఓకే ఫైన్. కానీ రేపు పొద్దున్న ఎక్కడికైనా క్యారేజ్ పట్టుకుని వెళ్ళాలి, లేదంటే ట్రైన్లో వెళ్ళాలి అంటే ఏం చేయాలి? అందరూ కూడా సింపుల్గా షాప్కి వెళ్తున్నారు, లేదంటే స్విగ్గీలో ఆర్డర్ ఇస్తున్నారు, అడిగిన బ్యాగ్తో పట్టుకెళ్ళిపోతున్నాం. దానివల్ల ఏం చేస్తున్నాం? మనం తినేసి కిటికీ నుంచి ఇలా పడేస్తున్నాం. అదే బ్యాగ్ అయితే, అదే క్లాత్ బ్యాగ్ అయితే మనం పడేస్తామా? అమ్మో ఇది కొన్నాము, లేదంటే ఎవరైనా ఇచ్చారు కదా అనేసి మనం ఏం చేస్తాము? దీన్ని జాగ్రత్తగా మడత పెట్టి మళ్ళీ మనతో పాటు మన బ్యాగ్లో వేసుకుంటాం. సో ఇలాగా మనం ప్రతి ఐటమ్ కూడా మనం సేవ్ చేసుకుంటాం. అందు గురించి ప్లాస్టిక్ అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ప్లాస్టిక్ని వాడద్దు అని చెప్తున్నాం, వాడడం మానేస్తే తయారు చేసేవాడు ఏం చేస్తాడు? తయారు చేసి ఏం చేసుకుంటాడు? కాబట్టి వాడు కూడా తయారు చేయడం మానేస్తాడు. మనం వాడుతున్నాం, కొంటున్నాం కాబట్టి వాడు తయారు చేస్తున్నాడు. దొంగచాటుగానో ఎలాగోలాగా తయారు చేస్తున్నాడు. దాన్ని మనం ఏం చేయాలి? ముందు మనం వాడకుండా చూస్తే వాడు తయారు చేసినా సరే దాన్ని ఏం చేస్తాడు? నెత్తి మీద పెట్టుకొని అది ఊరేగాలి, లేదంటే ఎవరికైనా ఫ్రీగా ఇవ్వాలి. కొన్ని రోజులు ఇస్తాడు, అసమాన్ ఇస్తాడా? ఆ తర్వాత ఏం చేస్తాడు? తయారు చేసినవన్నీ కూడాను